నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో స్త్రీలకు వచ్చే అనారోగ్య సమస్యలు, పరిష్కార మార్గాలు రెండో భాగం ప్రసారం కాబోతోంది. ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా విక్రమాదిత్య గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. విక్రమాదిత్య గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. సూర్యోస్మి తల్లి. విక్రమాదిత్య థ్యాంక్ యూ సో మచ్ అండి. విక్రమాదిత్య గారు, మనం ప్రీవియస్ ఎపిసోడ్లో స్త్రీలకు వచ్చే అనారోగ్య సమస్యలు కొంతవరకు కవర్ చేసాం. సో ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకుందాం. అంటే ఒక ఆడపిల్ల బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెట్టేటప్పుడు తన శరీరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆ మార్పుల నుండి అధిగమించాలంటే ఎటువంటి బలమైన ఆహారం తీసుకోవాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది అంటే చూడండి, నేచర్ ఎంత గొప్పది అంటే ఒక 1 వీక్ 10 days బ్యాక్ యుఎస్ నుంచి ఒక ఆవిడ ఇండియా రావటం, వాళ్ళ పిల్లలు కవల పిల్లలు 2 అమ్మాయిలు ఆవిడకి. ఓకే. ఫ్యూచర్లో వాళ్ళు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెట్టేటప్పుడు వాళ్ళకి ఎలా టేక్ కేర్ చేయాలి, ఏమేమి తీసుకోవాలి ఆవిడ అడిగింది. ఆవిడ పర్సనల్గా అడిగింది. ఆవిడ అడగడంతో పాటు ఇది మీరు ఏదైనా ఎపిసోడ్ చేస్తే నాలా అపోహలు అనుమానాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాం, ఇది అందరికీ ఉపయోగపడుద్ది అని. ఇది మాట్లాడే వారం అయింది. ఇప్పుడు మీరు అదే సందర్భాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా ఆ సాంప్రదాయాల్ని, అంటే బాల్యం నుంచి యవ్వనంలో అడుగుపెట్టే ఆ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా అడుగు పెట్టేస్తున్నారు. ఇక తర్వాత విపరీతమైనటువంటి ఇబ్బందులు, చాలా రకాల ఇబ్బందులు, బ్లీడింగ్ సమస్యలు, పెయిన్, పీసీఓడి, ఇక మనం మాట్లాడుకుంటూ వెళ్తే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ఈ జనరేషన్లో ఆహారం ఆ స్త్రీలలో, ఆ పిల్లలలో విపరీతమైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తీసుకొచ్చి ప్రీమెచ్యూర్, త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు. ఇదివరకు పూర్వం 13, 14 అలా ఉండేది, ఇప్పుడు 11, 12 కూడా అయిపోతుంది. అది విపరీతమైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో జరుగుతుంది. అంటే ప్రాబ్లం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అంటారా? 100% అక్కడి నుంచేనమ్మా. మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది మనస్సు అవుతుంది. ఆ మనసు పాడైతే శరీరం చెడిపోతుంది. ఇక శరీరం చెడిపోయిన తర్వాత మీకు అంటే ఆ చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళకి మనసు మెచ్యూర్డ్ అవ్వదు. అవును. ఫిజికల్గా వాళ్ళు మెచ్యూర్డ్గా కనిపించేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియని స్థితిలో, అంటే మనసుకి శరీరానికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది శరీరం. ఏమి అర్థం కాని స్థితి. అంటే అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు మనం అవలంబిస్తున్నటువంటి ఆహారపు అలవాట్లు 100%. అందుకని అంటే తప్పెవరిది అంటారు? పేరెంట్స్దే అంటారా? అమ్మ, ఇప్పుడు పిల్లలు వెళ్ళి చికెన్ షాప్లోనో మటన్ షాప్లోనో లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వండుకొని కొందుకుని తెచ్చుకోరు, తీసుకొచ్చి తల్లే చెప్తుంది వెళ్తారు, తల్లో తండ్రో. ఇక్కడ తల్లి ఆకలిని తీరుస్తుంది, తండ్రి భయాన్ని తీరుస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు కదా. అంటే ఎందుకు ఏడుస్తున్నారో అర్థం చేసుకుని ఇది ఆకలి ఏడుపు అని అర్థం చేసుకుని తల్లే కదా పెట్టేది. మరి జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. ఫుడ్ విషయంలో తల్లి. ఆ తల్లికి సహకరించేవాడు తండ్రి, భర్త. వాడు కావాల్సినవన్నీ అరేంజ్ చేసేవాడు. అంటే తల్లిదండ్రులు ఉన్నారు, బాగున్నారు, అందరూ చేసుకుంటున్నారు. 100% పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య స్థితిగతులు తల్లిదండ్రుల మీదే ఉంటాయి. ముఖ్యంగా తల్లి అని ఎందుకు అంటున్నాం అంటే, ఆ పిండం ఎప్పుడైతే గర్భసంచిలో ప్రవేశించిందో ఆ జీవి అప్పటి నుంచి ప్రారంభమైపోయింది. మీరు తీసుకునే ప్రతి పదార్థం వాళ్ళ మీద చూపిస్తుంది కదా ప్రాబల్యాన్ని. డెలివరీ అయ్యేంత వరకు, డెలివరీ అయిన తర్వాత మ్యాక్సిమం చూడండి ఇప్పుడు బాక్సుల్లో పెట్టే స్థితే వస్తుంది మ్యాక్సిమం. ఎందుకు వస్తుంది? ఇంత పూర్వం ఉండేవా బాక్సులు? సునాయాసంగా ఇళ్లలోనే అయిపోయేవి, వాళ్ళకు కూడా తెలిసేది కాదు డెలివరీ అవుతుంది అన్న విషయం. మరి ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? మనం డెవలప్ అయ్యాం, సైన్స్ పరంగా బాగా అభివృద్ధి చెందాం, విపరీతమైనటువంటి ఆహార పదార్థాలు రకరకాల కాంబినేషన్స్ తయారు చేసేస్తున్నాం, అభివృద్ధి పదం వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ దిగజారిపోతున్నాం ఆరోగ్య విషయంలో. మార్చుకోవాలి కదా. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? కిచెన్ అనగానే మీరు మనం కాదు, కిచెన్ అనగానే ప్రధానంగా స్త్రీ, మాతృమూర్తి. మీ చేతులతో మీరు వండి పెట్టే ఆహారమే మా మనస్సు అవుతుంది. ఓకే. అంటే మీరు వండి పెడుతున్న తినని మగవాళ్ళు బయటకు వెళ్ళి హోటల్లో తినేసే వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఇక్కడ మీరు ప్రధానంగా ఒక స్త్రీ
యవ్వనంలోంచి బాల్యంలోంచి యవ్వనంలోకి యవ్వనం మారిన తర్వాత స్త్రీగా పరిణతి చెంది వివాహం చేసుకుని ఒక బిడ్డకి జన్మనిస్తున్నప్పుడు ప్రపంచ భవిష్యత్తే మీ చేతుల్లో ఉంటుంది. ఓకే, అయితే మనం ఫస్ట్ ఎక్కడి నుంచి వద్దాం. మీరు చెప్పారు చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించాలి అని చెప్పి. అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు పర్టికులర్గా పిల్లలు ఆ టైంలో? ఇక్కడ అందరం అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి ముందు ఈ ఎపిసోడ్ నేను అక్కడ డిస్కస్ చేశాను కదా, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి. ఇక మన జీవితం అంతా మనం మాట్లాడుకునేదంతా తెల్లారి లేస్తే నైట్ పడుకునేంత వరకు కాదు, తెల్లవారి పడుకునేంత వరకు తిండి గురించే మాట్లాడుకుంటున్నాం. అది మనం కేవలం బ్రతకటం కోసం మాత్రమే తినాలి, తినడం కోసమే బ్రతుకుతున్నాం అన్నట్టుంది. అందుకనే ఇక్కడ మీకు అంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకి ప్రధాన కారణం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎంత ఫుడ్కి ఇంపార్టెంట్ ఉంటుందో, అదే విధంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా కూడా అంతే ఇంపార్టెంట్ ఫుడ్కి ఉంటుంది కదా. సో అందుకని మెయిన్గా ఫుడ్ గురించి అంటే ఆహారమే ఔషధం, ఆహారమే ఔషధం. కానీ ఇంకొక పెద్ద మంచి సామెత ఉంది, లంకణం పరమౌషధం. ఓకే, ఆహారమే ఔషధం అయింది, కానీ ఇక్కడ ఔషధానికి పథ్యం ముఖ్యం. మీరు ఏ రకం మెడిసిన్ తీసుకున్నా పథ్యం ఉండాలి. పథ్యం అంటే ఏంటి? విధి విధానాల్లో తీసుకునే పదార్థాలు. కానీ లంకణం పరమౌషధం, మందు ఎక్కర్లేదు. ఇక్కడ మందు తీసుకుంటే పథ్యం చేయాలి, లంకణం చేస్తే పథ్యం ఎక్కర్లేదు కదా, అదే మహా ఔషధం అవుతుంది కదా. అంటే పిల్లలకి అంటే ఆ మెచ్యూరిటీ ఆ లెవెల్లో ఉన్నప్పుడు కూడా లంకణం చేయించాలంట. ఆ 3 రోజులు ఫస్ట్ టైం మెచ్యూర్ అయిన వెంటనే తీసుకెళ్ళి ఒక పక్కన కూర్చోబెడతారు. అక్కడ మొదలవుతుంది ఋతుక్రియ అనేది. మీ జీవితంలో చంద్రుడి యొక్క ప్రభావం 21 రోజులు జరిగే సైకిల్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ మిమ్మల్ని చాలా పొడిగా ఉంచుతారు, తడికి దూరంగా. ఒక చాప వేస్తారు. చాప ఎందుకు వేయాలి? అది తాటితో తయారు చేసినవి వేస్తారు, ఎందుకు వేయాలి? అక్కడ ఒక ఆర్గాన్ ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితికి మార్పు చెందుతుంది, రూపాంతరం చెందుతుంది. భావోద్వేగాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి కదా మీకు హార్మోన్స్. అక్కడ చాలా అంటే అసలు తడి అనేది తగలకూడదు, ఎందుకంటే క్లెన్జింగ్ ప్రాసెస్ మొదలైంది. ఒక ఆర్గాన్ అది మన శరీరంలో స్త్రీలకి హార్మోన్స్ని క్లెన్స్ చేసి 21 రోజుల లోపల స్టోర్ చేసుకుని బయటకు ఎలిమినేట్ చేసే విధానం మొదలవుతుంది మీ శరీరం. అప్పటి వరకు అందరూ సమానమే, స్త్రీ పురుష భేదం లేదు. అక్కడ ఆ స్త్రీతత్వం అనేది కొత్తగా యాడ్ అవుతుంది, క్లెన్జింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎప్పుడైతే మీరు డ్రైగా ఉంటారో, అందుకే మీకు దూరంగా ఉంచడంలో అర్థం అంటరానితనం కాదు, దూరంగా ఉండండి అని చెప్పడానికి అంటరానితనం కాదు. మీరు అంటే స్నానం ఎందుకు చేయకూడదు అంటే ఇది క్లెన్జింగ్ ప్రాసెస్. వాటర్ తగిలితే ఎలిమినేషన్ ఇంకా కొంచెం పలసన పడిపోతుంది, ఇబ్బంది పడిపోతుంది. శరీరం అంతా కూడా డ్రైగా ఉండాలి. అందుకని ఫస్ట్ ఏం రాస్తారు? పసుపు రాస్తారు, నువ్వుల నూనె రాస్తారు. ఎందుకు? లోపల ఆ ఆర్గాన్ వికసన మొదలుపెట్టింది. నువ్వుల నూనె ఎందుకు రాయాలి? దాంట్లో ఉన్నటువంటి ఆ గుణం, తేమను లాగేసుకునే గుణం, వాతాన్ని లాగేసుకునే గుణం. ఓకే, పసుపు రాయటము, వీటి వెనకాల అదే శాస్త్రీయత. అసలు 3 రోజులు స్నానం చేయకుండా ఉండాలి. స్నానం డేట్ వచ్చిన దగ్గర నుంచి 3 రోజులు కూడా స్నానం చేయకుండా ఉండి 3వ రోజు స్నానం చేయాలి. మనం స్నానం వచ్చిందని తెలిసిన వెంటనే స్నానానికి వెళ్ళిపోతున్నాం. మరి పోనీ అంటే నీట్గా ఉండాలి, శుచి శుభ్రత గురించి మాట్లాడుతున్నాం. కానీ అక్కడ శరీరంలో జరిగే ఒక క్రియ, అందుకని తడి తగలకుండా ఉండాలి. చాలా తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి, చాలా మితంగా తీసుకోవాలి. ఓకే, బలమైన ఆహారం అని కూడా అంటారు కదండి. బలం కాదమ్మా, బలం అస్సలు ఇవ్వకూడదు. ఓకే, అంటే మరి పప్పు, పెసరపప్పు, నెయ్యి ఇలాంటివి కూడా పెడతారు కదా, అది తేలికగా జీర్ణం అవుతుంది, బలం కాదు. ఓకే, బలం అంటే మాంసం పెట్టంగా బలం అంటే అది. ఇక్కడ బలం కాదు, ఈజీ డైజెస్టబుల్. పెసరపప్పు బియ్యం కలిపి అత్తేసరి అంటారు దాన్ని, దాంట్లో నెయ్యి వేసుకుని. ఇక్కడ మనం చాలాసార్లు చెప్పాం, పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల 3 రోజులు ఆవు నేతిని నీళ్ళలో కలుపు తీసుకోండి. ఇది వాత సంబంధమైనటువంటి సమస్య, అంటే పెయిన్ వచ్చింది, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, ఇది వాతానికి సంబంధించింది కాబట్టి మనం నేతిని వాడమన్నాం. బలం కాదే కావాల్సింది. మీరు చాలా బలంగా ఉంటారు అప్పుడు ఆ టైంలో, ఎందుకంటే విసర్జన జరుగుతూ ఉంటుంది. శరీరం అంతా కాన్సన్ట్రేషన్ అంతా గర్భసంచి మీద, యుట్రస్ మీదే ఉంటుంది. ఎలిమినేషన్, వ్యర్థాలను విసర్జించాలి. అందుకని శక్తివంతం కావాల్సింది. అంటే మినపప్పుతో చేసిన ఐటమ్స్ కూడా ఎక్కువగా పెట్టడానికి చూస్తారు. ఆవిరి కుడుము లాంటివి, ఇలాంటివి కూడా పెద్దవాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు.
అది తేలికగా జీర్ణం అవుతుంది. పెట్టొచ్చా? పెట్టొచ్చు, ఓకే, అవి పెట్టొచ్చు. అక్కడ మీరు శొంఠి పొడి, ఈ కాయం సరుకులు పెడతారు అంటే లోపల ఉన్నటువంటి ఆర్గానిక్ కావాల్సిన స్ట్రెంగ్త్ అక్కడ, అంటే బలం కాదు, బలం వేరు. అంటే బలం అంటే మనం ఇక్కడ ప్రోటీన్ గురించి, కార్బోహైడ్రేట్స్ ఇలా మాట్లాడుతాం. ఇక్కడ ఎనర్జీ, శక్తి, శక్తి కావాలి శరీరానికి, ప్రోటీన్స్ ఇవి కాదు. అది ఇప్పుడు మీరు ఏమి ఇచ్చినా దాన్ని మళ్ళీ అది కన్వర్ట్ చేసుకుంటుంది, శక్తిగా మార్చుకుంటుంది. శక్తివంతమైన పదార్థాలు చాలా ఉన్నాయి సృష్టిలో మనకి, తేలికగా జీర్ణం అవుతూ తిన్న వెంటనే ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇవ్వటానికి. అండ్ మనం అనుకుంటామమ్మా పదార్థాల్లో ఎనర్జీ ఉందని, ప్రకృతిలో ఉన్న ఎనర్జీని తీసుకునే దీన్ని మనం మార్చుకుంటాం. ఇదంటూ లేకపోతే మీరు ఎంత బలమైన పదార్థం తిన్నా నో యూజ్. మరి ఆ టైంలో ఎక్కువగా ఉప్పు లేని, అంటే కారం లేనివి చప్పటి పదార్థాలను ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఏంటండి దానివల్ల యూజ్ ఏంటి? అదే అంటే చప్పిడి కాదు, తేలిక, జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే శరీరం అంతా కూడా అక్కడ రీప్రొడక్టివ్ ఆర్గాన్ మీదే ఉంటుంది. ఏదైతే సమస్య ఉందో దాని మీద బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలిమినేషన్ టైం కదా, మీరు ఎంత ఎక్కువగా బలం పెడితే అంత ఎక్కువగా ఎలిమినేషన్ జరుగుతుంది. అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంటే కారణం ఏంటి మీకు అర్థమవుతుందా? ఎలిమినేషన్ గెంటడం జరుగుతుంది, మురికి నీరు వెళ్తున్నాయి, మురికి నీరు ఇంకా అక్కడ ఉండగానే మీరు మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టేశారు, ఏమవుద్ది? కొంచెం ఉన్నటువంటి మురికి నీరు ఈ మంచి నీళ్ళతో కలిసి మళ్ళీ మీరు దీన్ని కూడా గెంటేస్తుంది కదా, ఉంచట్లేదు. అది పూర్తి అయిన తర్వాత ఎలిమినేషన్, వ్యర్థం పూర్తిగా విసర్జింపబడిన తర్వాత అప్పుడు మనం మంచినీళ్ళు నింపుకుంటే మనం 100 లీటర్లు పట్టినా 200 లీటర్లు పట్టినా ఫ్రెష్గా ఉంటాయి. 10 ml వేస్ట్ వాటర్తో 100 లీటర్లు మంచి వాటర్ని కలిపితే ఏమవుతుంది? ఇలాగే జరుగుతుంది. 3 రోజుల తర్వాత 5వ రోజు దగ్గర నుంచి మళ్ళీ మీరు బలమైన ఆహారం తీసుకోండి. అప్పుడు బలమైన ఆహారం ఏం పెడుతున్నారు? మళ్ళీ 5వ రోజు నుంచి నువ్వులు, బెల్లం ఇలాంటివి తీసుకోవాలి. మీరు బ్లీడింగ్ అవుతున్న సమయంలో ఇవి పెడితే బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. పప్పాయి తినొద్దు, వేడి చేసే పదార్థాలను తినకూడదు. మీరు సైకిల్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా మీరు హ్యాపీగా తీసుకోండి. చాలా అంటే ఇక్కడ పొడిగా ఉండాలి వాతావరణం, తేలికగా జీర్ణం అవ్వాలి. మనస్సుకి అంటే దీని ప్రభావమే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి. ప్రధానమైనటువంటి కారణం ఇదే, మనస్సు. ఆ టైంలో మీకు చిరాకుగా ఉంటుందా, ఇరిటేషన్గా ఉంటుందా, ఇబ్బందిగా ఉంటుందా? అందుకని ఈ గొడవలన్నీ ఎందుకని పక్కన కూర్చుంటే మంచిది కదా. ఓకే, మరి ఆ ఇరిటేషన్, చిరాకు నుండి బయటపడాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? అంటే వెజిటేబుల్స్లో కూడా ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ చిరాకులు ఏదన్నా కానివ్వండి, ఆ టైంలో వచ్చే విసుగుల నుండి బయటపడాలంటే ఎటువంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి? ఇప్పుడు మీరు బలము అన్నారు, బలం కావాలి. అలాగే అది బలమై ఉండాలి, బ్లీడింగ్ అంటే ఉత్ప్రేరకం అయి ఉండకూడదు, రక్తస్రావానికి ఇబ్బంది కలగకూడదు, మెనోరేజియా, హై మెనోరేజియాకి తీసుకెళ్ళకూడదు. అలాంటి పదార్థాల్లో మనకు గోరుచిక్కులు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే మానసిక స్థితి, మనస్సు, చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే సహాయకారిగా ఉండాలి కాబట్టి పొట్లకాయ తీసుకుంటే బాగుంటుంది. కాంబినేషన్ గోరుచిక్కుళ్ళు, పొట్లకాయ. ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్స్, విసర్జ అవయవాలు కాబట్టి నిమ్మకాయని, అంటే ఈ 3 కాంబినేషన్స్ బ్లీడింగ్ అవుతున్న సమయంలో ఆ 3 డేస్లో మీరు రెగ్యులర్గా తీసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హైగా బ్లీడింగ్ అవుతున్నా, పెయిన్ ఉన్నా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. పొట్లకాయ, నిమ్మకాయ, ఒక 10 గోరుచిక్కుళ్ళు, ఒక 100 గ్రాముల పొట్లకాయ, ఒక నిమ్మకాయ పూర్తిగా హోల్, గింజలు, తొక్క, జ్యూస్తో కలిపి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసి వడకట్టి మిరియాల పొడి, ఉప్పు. మీరు జనరల్ గా అన్నిట్లో అల్లం ప్రిఫర్ చేస్తారు అనుకుంటా కదా. ఇప్పుడు కాంబినేషన్ మార్చాం కదా. ఓకే, అంటే కాంబినేషన్ బట్టి కూడా ఇంగ్రీడియంట్స్ మారిపోతూ ఉంటాయా? ఓకే, మరి కొంతమంది, చాలా మంది అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ టైంలో, అంటే కొన్ని రోజుల పాటు లేదా ఒక 6 నెలలు, ఒక సంవత్సరం పాటు కొన్ని పదార్థాలని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. లైక్ వేరుశనగలు లాంటివి అవాయిడ్ చేయమని చెప్తారు. నిజమేనా? చేయాలా? అదే అంటే ప్రోటీన్ వల్ల ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు అంతా మార్కెట్లో ప్రచారం ఏంటంటే ప్రోటీన్ 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 ప్రోటీన్. మాంసం బాగానండి, ప్రోటీన్ వస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది, నాశనం చేసేస్తుంది. అది పల్లీల్లో ఉండేది ప్రోటీన్, హై ప్రోటీన్ కదా. అందుకని అంటే జీర్ణ వ్యవస్థ మీద ఇబ్బంది పడిపోతుంది, అందుకని తీసుకోవద్దు. వాళ్ళకి సైన్స్ తెలీదు, ఆ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఇవన్నీ లెక్కేసుకోలేదు. ఇవి ఈ సందర్భంలో తినకూడదు, ఈ ఋతువులో తినకూడదు.
ఇక్కడ మనకి ఇది శీతాకాలం, నువ్వులు బాగా తీసుకోవాలి. ఎందుకంటే శరీరంలో ఉష్ణం అధికంగా ఉండాలి, బయట చల్లగా వేడిని పెంచాలి. ఎండాకాలం బయట ఎండ వేడి అధికంగా ఉంటుంది, ఇది కఫాన్ని పెంచుద్ది వేరుశనగ. అది తినడం వల్ల మనలో కఫం పెరిగి చర్మానికి రక్షణగా పనిచేస్తుంది. ఇలా ఆలోచించారు వాళ్ళు, అంతే, వాళ్ళకి తెలిసింది అదే. ఈ కొలతలు కొలమానాలు వాళ్ళకి తెలియదు. అంటే ప్రతి పదార్థం కూడా మనకి సీజనల్గానే వస్తాయి ప్రకృతిని అనుసరిస్తే. అంటే ఇప్పుడు మనం స్టోర్ చేసి వాడుకుంటున్నాం, అది వేరే. అధికంగా పండించేస్తున్నాం కాబట్టి. పూర్వం దాచుకోవడానికి గోదాములు గిడ్డంగులు లేవు, సీజనల్గా వచ్చేవి, అంటే ఉండేవి, ఎవరికి వాళ్ళు సొంతంగా చిన్న చిన్నవి పెట్టుకునేవారు. ఎక్స్చేంజ్ ఆఫర్లలోనూ అంతే. ఇంత ఎక్కువ వాడకం కూడా లేదు, విపరీతంగా తినేస్తున్నాం కదమ్మా. పంట పెరిగింది అంటే విపరీతంగా తింటున్నాం కాబట్టి, డిమాండ్ ఉంది కాబట్టి సప్లై పెంచడం కోసం వ్యవసాయాన్ని మార్చేశారు. వ్యవస్థని అంటే నేను చెడిపోతూ నేను వ్యవస్థను కూడా పాడు చేసేస్తున్నాను. తినకూడదు కొన్ని రకాల, అంటే హై ప్రోటీన్ ఎంత అవసరం, మీరు చేస్తున్న పనికి తగ్గట్టుగా మీకు ప్రోటీన్ అవసరం. కొలమానం ప్రకారం ప్రతి మనిషి 100 గ్రాములు పల్లీలు తినాలి. మీరు ఇక్కడ స్టూడియోలో కూర్చుని ఏసీ రూముల్లో హై ప్రోటీన్ తీసుకుంటూ కూర్చుని చేశారనుకోండి, మీరు ఏమవుతారు? ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది. మీరు మంచి ఫుడ్ తీసుకున్నారు కదా, మంచి ప్రోటీన్ కదా అది. ఓకే, మీరు అదే బయటికి వెళ్ళి పని చేస్తున్నారు, మీకు అవసరం, హెవీగా పని చేస్తున్నారు, అప్పుడు మీకు 100 గ్రాములు సరిపోదు. చేసే పని బట్టి తీసుకునే క్వాంటిటీ అనేది ఆధారపడి ఉండాలి. అంటే క్వాంటిటీ కావచ్చు, పదార్థం కావచ్చు, దాని అవసరం మీకు ఉంటే. ఇప్పుడు అందరూ మాంసం తినడం బలం, ఎవరికి అవసరం అంటే బోర్డర్స్లో రక్షణ వ్యవస్థ చేస్తున్న వాళ్ళకి అవసరం. ఓకే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి, ఏం చేయాలి? ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలి. అందరి దృష్టి ఎక్కడో ఇంట్లో ఉన్నదాన్ని విడిచిపెట్టి హాస్పిటల్లోకి వెళ్ళి వెతుక్కుంటున్నాం. ఇంట్లో ఆరోగ్యాన్ని పాడు చేసుకుని హాస్పిటల్స్కి వెళ్ళి వెతుక్కుంటున్నాం. పోగొట్టుకున్నది ఇంట్లో, అక్కడ మార్చండి ఫస్ట్. ఏం చేయాలి, ఇక మార్పులు రావాలి? సూర్యోదయానికి పూర్వమే లేవటం అనేది ప్రప్రథమంగా తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ రెమెడీ. ఓకే, సూర్యోదయ సమయంలో అంటే మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ అని ఉంటుంది. ఆ క్లాక్ డ్యామేజ్ అయితే ఇర్రెగ్యులర్, సరిగా తిరగట్లేదు, చూపించడం సరిగా చూపించట్లేదు. బయోమెట్రిక్ క్లాక్ యాక్టివ్ అవ్వాలంటే మీరు ముందు మీ వ్యవస్థని, మనకి ప్రాణాయామంతో మొదలవుతుంది. 3:30 to 4:30 ప్రాణాయామం, 4:30 to 5:30 ఎలిమినేషను, 5:30 to 6:30 వాటర్ తీసుకోవడం. ఇలా ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. ఎవరు చేస్తున్నాం ప్రాణాయామం? శ్వాస మీద ధ్యాస అంటే గాడిదుడ్డు మేము ఎవరిని చేస్తామని అంటారు. అంటే మీరు ఎప్పుడైతే శ్వాస తీసుకుంటారో దాని ద్వారా వ్యర్థాలు విసర్జింపబడతాయి, గెంటుద్ది. అది లేదు. ఎప్పుడు లేస్తున్నారమ్మా పిల్లలు? ఎన్ని గంటలు లేస్తున్నారు? స్కూల్ టైంకి ఒక అరగంట ముందు. 8 గంటలకు స్కూల్ అయితే 7:30కి లేపుతుంది తల్లి, గబ పరిగెట్టిస్తుంది. మరి బ్రీతింగ్ రెస్పిరేటరీ పనిచేసే సమయం 3:30 to 4:30, 4:30 to 5:30 లార్జ్ ఇంటెస్టైన్స్ టైం. మరి ఈ టైంలన్నీ ఏమైపోవాలి? దీని ప్రభావం ఎక్కడ ఉంటుంది? మీరు 7:30కి 8 గంటలకి పిల్లల్ని లేపి ఒగులో పరిగెట్టిస్తే మిగతా వ్యవస్థ అంతా ఏమైపోతుంది? ఫస్ట్ అక్కడ మలబద్ధకంతో స్టార్ట్ అవుతుంది. బద్ధకం అనేది నోట్ చేసుకుంటుంది, మలం తెద్దాం. ఇక ప్రతిదీ బద్ధకంగా తయారైంది బాడీలో. ఓకే, డైజెషన్ సిస్టమ్ బద్ధకంగా తయారైంది, అలాగే మీ యూట్రస్ బద్ధకంగా తయారైంది, లేకపోతే ఓవరీస్ బద్ధకంగా తయారైంది. అన్నింటికి బద్ధకం వస్తుంది. చేద్దాంలే, పోస్ట్పోన్ చేసుకుంటే వెళ్తాయి. అందుకని పీరియడ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి. ఓకే, అంటే అలా ఉన్నప్పుడు మనకి అద్భుతమైనటువంటి వరం, ఇది ఎవరైనా సరే మెడికల్ షాపులు మామూలుగా వెళ్ళి అడిగినా కూడా ఇచ్చేస్తారు. అశోకారిష్ట సిరప్. ఓకే, అశోకారిష్ట, సీతాదేవి కూర్చున్న చెట్టు పేరు అశోక వనం కదా, ఆ చెట్టు బెరడుతో తయారు చేసినటువంటి పదార్థం. లొద్దుకు చెక్క ఇవన్నీ వేసి చేస్తారు. మీకు మార్కెట్లో లోద్రాసవా అని కూడా దొరుకుతుంది. అశోక అరిష్ట రెండు ఒకటే, అశోక అరిష్ట, లోద్రాసవ. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుని రెగ్యులర్గా ఉదయం, అంటే ఎవరికైతే పీరియడ్స్లో ప్రాబ్లం ఉంది, బ్లీడింగ్లో అవకతవకలు ఉన్నాయి, పెయిన్ ఉంది అనుకున్న వాళ్ళు తీసుకోవాల్సినటువంటి సిరప్ రెగ్యులర్గా ఒక 3 నుంచి 6 నెలల పాటు. ఓకే, రెగ్యులర్గా తీసుకోవాలి. అంటే ఎంత మోతాదులో తీసుకోవాలి? ఉదయం 15 ml, సాయంత్రం 50 ml ఆఫ్టర్ ఫుడ్. ఓకే, వాడుకుంటూ ఉంటే ఈ సమస్య అంటే అది కరెక్ట్గా మనకు మెయింటైన్ అవ్వడానికి, మన హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే థైరాయిడ్ ఎఫెక్ట్ కూడా దీని మీద పడుతూ ఉంటుంది. ప్రథమంగా తీసుకోవచ్చు. మనకు అద్భుతమైనటువంటి మందు నిమ్మకాయల గురించి నేను చెప్పడం జరిగింది. నిమ్మకాయలు రోజుకి 2 నిమ్మకాయలు ఉదయం పరగడుపున
తినడానికి ముందు నిమ్మకాయలు తొక్క అంటే గింజలతో సహా పూర్తిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని గ్రైండ్ చేసి వాటర్ వేసి వడగట్టి మిరియాల పొడి ఉప్పు వేసుకోవాలి. అలాగే కంపల్సరీ మీకు కాల్షియం అవసరం. అది ఆ సైకిల్ బాగా రావాలంటే కాల్షియం కావాలి. కంపల్సరీ అపోహలకి పోవద్దు, నువ్వులు బాగా తినండి. ఓకే, చాలా మంది నువ్వులు తింటే పీరియడ్ స్టార్ట్ అయిపోద్దేమో అనుకుంటారు. అది ప్రాబ్లం, అది ఇర్రెగ్యులర్గా ఉంది, అందుకని స్పాటింగ్ అనిపించడం ఇలా అవుతూ ఉంటాయి. అందుకని కంపల్సరీ కాల్షియం అవసరం. అది నువ్వుల్లో బాగుంది. మనకి అవకాశం ఉంటే కంపల్సరీ ప్రతిరోజు తిన్న తర్వాత తాంబూలం, తమలపాకులో సున్నం వేసుకుని తాంబూలం తీసుకోండి. మిగతా రకాల చెత్త అంతా వేసుకోకుండా చాలా రకాలు ఉంటాయి. గులాబీ పేస్ట్, గుల్కందు, కొంచెం సున్నం, ఒక ఇలాచి, ఒక లవంగి మొగ్గ వేసుకుని రెగ్యులర్గా తినండి. ఈ సమస్య ఎవరినైతే ఇబ్బంది పెడుతుంది, సంతానలేమి సమస్యతో బాధపడడానికి అంటే గర్భసంచిలో అవకతవకలతో బాధపడే వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో వాళ్ళ రెగ్యులర్ ఆహారంలో నువ్వుల్ని భాగస్వామ్యం చేసుకోవాలి. ఓకే, కాల్షియం ఉంటుంది కాబట్టి కిళ్ళి లాంటివి తీసుకోవాలి, ఎక్కువ సున్నంతో ఉండేలాగా చూసుకుని తీసుకోవాలి. ఓకే, మరి వెజిటేబుల్స్లో అండి? వెజిటేబుల్స్లో అదే మనం ఇందాక చెప్పినట్టు 3 కాంబినేషన్. హెవీ బ్లీడింగ్ నుంచి ఒక ట్యూమర్స్ ఉండి బ్లీడింగ్ హెవీ అవుతున్నా కూడా ఇంటర్నల్ బ్లీడ్స్ ఆపేయడానికి ఈ 3 పనిచేస్తాయి. చిక్కుళ్ళు, పొట్లకాయ. ఎవరికైనా గర్భసంచిలో కణుతులు ఉన్నాయి, ట్యూమర్స్ ఉన్నాయని ఇబ్బంది ఉంటే ఒక చిన్న మార్పు ఏంటంటే ఇంకొకటి యాడింగ్, బీరకాయ ఒక 100 గ్రాములు, 100 గ్రాములు వంకాయలు, ఒక 6 తమలపాకులు. ఇది ఎక్స్ట్రా. అంటే ఇది మ్యాక్సిమం పెళ్ళైన తర్వాత పిల్లలు అనే దాని గురించి ఆలోచించినప్పుడు ఎక్కువ టెస్టింగ్లకు వెళ్ళినప్పుడు బయటపడుతూ ఉంటాయి. ఇది రెగ్యులర్గా తీసుకోవాలి. మీ జీవితాల్లో సమస్యలతో బాధపడే వాళ్ళు పచ్చిమిర్చి 0, సగం వేస్తాం కొంచెం వేస్తాం కాదు, 0. ఎండుమిర్చి 0, పచ్చిమిర్చి ఎండుమిర్చి వల్ల కదా కారం వచ్చింది, 0. పూర్తిగా విసర్జించగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, అసలు ఎటువంటి అనారోగ్య సమస్యలని దరిచేరమంటారా? అదే గర్భసంచికి సంబంధించి. ఓకే, పర్టికులర్గా ఎందుకని అంటే ఇది ఎసిడిక్ నేచర్ని పెంచేస్తుందమ్మా. మనకు ప్రతి సమస్య కూడా ఎసిడిక్ నేచర్ వల్లే వస్తుంది. హెవీ బ్లీడింగ్ కావచ్చు, మన శరీరంలో ఏది జరిగినా హై ఎసిడిక్ నేచర్ వల్లే వస్తుంది. ఓకే, దీనివల్ల అంటే మనకి ఎక్కడో ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్, పచ్చిమిర్చి తింటే కాల్షియం వస్తుంది అని రావడంతో విపరీతంగా పచ్చిమిర్చినే పచ్చడిగా చేసుకుని తినేసిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. కడుపులో మంట, అల్సర్స్ వచ్చేస్తాయి, విపరీతమైనటువంటి అల్సర్స్. మనకు భారతదేశంలో ఈ పచ్చిమిర్చి సాంప్రదాయం ఉండేది కాదు. ఇది బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకోబడింది. మనకి పూర్వం వర్రాకు అనే ఒక లీఫ్ ఉండేది, దాన్ని వాడేవారు. అది ఎర్రగాను ఉంటుంది, కారం క్షార పదార్థం అది. ఇప్పుడు మరి మీరు పచ్చిమిర్చి వాడొద్దు అంటున్నారు, ఎండుమిర్చి వాడొద్దు అంటున్నారు, కారం వాడొద్దు అంటున్నారు, ఏం వేసుకోవాలి? మిరియాలు, తోక మిరియాలు మనం ఇంతకుముందు మాట్లాడుకోం అంతే. దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వాడుకోవచ్చు. ఇవన్నీ మసాలా దినుసులు, ఔషధులు. మన అంటే వాటిలో అరోమా ఉంటుంది, మానసిక ప్రశాంతతని కూడా ఇస్తాయి. ఘాటుగా ఉంటాయి, క్షార పదార్థం కంటే ఘాటుగా ఉంటాయి. ఎందుకు క్షారంగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి? మన లాలాజలాన్ని ఉత్పత్తి చేసి మన లోట్లోంచి వచ్చే లాలాజలం శరీరంలో ఉన్నటువంటి ఆమ్ల పదార్థాన్ని ఆమ్లాల్ని మార్చడం కోసం, ఆల్కలైన్ చేయడం కోసం అవి మనం కంపల్సరీ తీసుకోవాలి. అంటే మిరియాల వాడకం పెరగాలి, పసుపు పెరగాలి. పూర్వం పసుపు ఎక్కువ వేసేవారు రంగు కోసం, ఇప్పుడు కారం ఎక్కువ వేస్తున్నారు, పసుపు చిటికడ వేస్తున్నారు. ఎందుకంటే అది యాంటీబయాటిక్ కదా, ఆరోగ్యాన్ని రక్షిస్తుంది కదా, అందుకని పసుపు ఎక్కువ వేయకూడదు, చిటికడ వేస్తున్నారు. పసుపు వాడకం పెరగాలి, మీకు అవసరం. మీకంటే కాళ్ళకి రాసుకుంటే మంచిది, అది లోపలికి వెళ్తే ఇంకా మంచిది. ఓకే, కొంతమంది స్త్రీలు ఎక్కువగా అంటే ఇప్పుడున్న జనరేషన్ స్త్రీలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉన్నారు కదండి. సో రెమెడీగా ఏం చేయాలంటారు? బీరకాయ అమ్మా అద్భుతంగా పనిచేస్తుంది. బీరకాయ జ్యూస్, 200 గ్రాములు బీరకాయ, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 6 తమలపాకులు మెత్తగా గ్రైండ్ చేసి, అది అంటే తొందరగా కాకుండా మెత్తగా నిదానంగా చేయాలి. అంటే వీలైతే రోటిలో దంచుకోగలిగితే సూపర్. ఓకే, రోట్లో దంచుకొని, అంటే ఇప్పుడు రోళ్ళు లేవు, ఏం చేయాలంటే ఇంకా తప్పదు, మనం మిక్సీని పట్టుకుని బాగా ఏలబడుతూ ఉండాలి. మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని రెగ్యులర్గా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 నెలల పాటు తాగితే ఇది లింఫాటిక్ వ్యవస్థ, లింఫ్ నోడ్స్ అంటే ఇవే క్యాన్సర్గా కూడా మనకి పరిణామం చెందుతూ ఉంటాయి. ఇది లింఫాటిక్ వ్యవస్థనే మెరుగుపరుస్తుంది. అంటే మన రక్తం కలుషితం అయిపోయింది, ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, బ్యాక్టీరియాస్ వచ్చినాయి, వీటిలన్నిటికీ అద్భుతమైనటువంటి పరిష్కారం.
అంటే Okay. తీయించుకొని కోయించేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఏ స్త్రీకి రాకూడదు. గమనించండి, దృష్టి పెట్టండి. మన ఆహారమే ఏదైతే ఔషధం అనుకుంటున్నామో అదే ఔషధం విషం అవుతుంది, మన జీవితాల్ని నాశనం చేస్తుంది. తినాలి, కష్టపడుతున్నారు కదా, తినాలి. ఏం తినాలి? స్పృహ. అందరం స్పృహల్ని కోల్పోయాం. తినాలి అంతే. ఎలా ఉండాలంటే రుచిగా ఉండాలి. అది పచ్చిమిర్చి అనేది మన జీవితాల్లోంచి వెళ్ళిపోగలిగితే మనం చాలా అదృష్టవంతులు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి మీరు ఏం చెప్తారు? బీరకాయ, తమలపాకులు చెప్తున్నారా? ఓకే, అంటే తమలపాకులు ఎందుకు యూజ్ చేయాలంటారు? అసలు మీరు మన సాంప్రదాయంలో తమలపాకులను ఎక్కడెక్కడ వాడతాం? తాంబూలంలో వాడతాం. ఇంకా అంటే తిన్న తర్వాత సాంప్రదాయం, హిందూ Okay. ధర్మ సాంప్రదాయం ప్రకారం తమలపాకు లేకుండా ఏ పూజ జరగదు. ఎందుకని? దాని పేరు నాగవల్లి. ఓకే, చండీ యాగం ఎప్పుడన్నా విన్నారా? విన్నానండి. ఒక్కొక్క అధ్యాయానికి మధ్యలో అమ్మవారికి తాంబూలం ఇస్తూ ఉంటారు. అమ్మవారు ఇప్పుడు తాంబూల సేవనం చేస్తూనే ఉంటుంది. ఓకే, ఎందుకు చేస్తున్నారు ఆవిడ? దానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశిష్టత అంటే మన జీర్ణ వ్యవస్థని, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. చూడండి, మొదటి రోజు కార్యం సమయంలో పంపించేటప్పుడు కంపల్సరీ ఎందుకు పంపిస్తారు? రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు, స్త్రీ పురుషుడు, వేరే ఏం మాట్లాడుకోకలేదు. స్త్రీతత్వం పురుషతత్వం ఏకమై ఒక బిడ్డకి జన్మనివ్వడబోతున్నారు. వాళ్ళు ఒక సృష్టి చేయబోతున్నారు. అమ్మవారు కదా సృష్టి కదా, అందుకని ఆవిడ ఎప్పుడు కూడా తాంబూల చరవణంతో ఉంటుంది, నోరు ఎర్రగా చేసుకో. అది మన జీవితాలకంటే రెండు రకాల పదార్థాలని, మనసు శరీరాన్ని ఏకం చేయటానికి. మన దాంట్లో కూడా రెండు ఉంటాయి ఎప్పుడు కూడా, స్త్రీ శక్తి పురుష శక్తి. ఇవి రెండు బాగుంటే, మనసు శరీరం ఏకమై ఉంటే ఆ మనిషి మాట్లాడే మాట కానీ, చెప్పేది కానీ, చేసే పని కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని మన భారతీయ సాంప్రదాయంలో కంపల్సరీ భోజనం చేసిన తర్వాత తమలపాకు తాంబూలం ఉంది. ఓకే, మనం దాన్ని విడిచిపెట్టాం. ఏదో పూజల్లో లేకపోతే ఎవరన్నా ముత్తేదో వస్తే తాంబూలం ఇవ్వడానికి వీళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత జాకెట్ ముక్క అందులో ఇచ్చిన మిగతా తీసుకుని ఈ తాంబూలాన్ని చెత్త డబ్బాలు వేస్తారు. అది నోట్లో వేసుకుంటే ఓకే, రావాలమ్మా మళ్ళీ. ఎందుకు పండుతున్నాయి? తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకుంటే కోటీశ్వరులు ఇళ్ళ నిండా తమలపాకు చెట్లు పెట్టేస్తున్నారు ఇప్పుడు. లాభం ఏంటి? అవి మనం వాడుకోవాలి కదా. రోజు కంపల్సరీ తమలపాకు తినాలి, అవసరం. ఓకే, మన ఆ కాంబినేషన్ మనసుకి శరీరానికి మధ్యలో వారధిగా పనిచేస్తుంది. ఈ చండీయాగంలో చివరు ఆ మధ్యలో ఓవాచలు ఇస్తారు. నాగవల్లి దళ సంయుక్తంగా కూష్మాండం ఇస్తే కూష్మాండం ఇస్తాం. ఓకే. సో మరి ఆ పురుషులతో పోలిస్తే ఆడవాళ్ళకి ఎక్కువగా గుండెపోటు సమస్యలు ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ జనరేషన్లో. ఇప్పట్లో ఇంతవరకేమో మగవాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు కాబట్టి వాళ్ళకి గుండెపోటుతో చనిపోయారు, లేకపోతే ప్రాబ్లం ఉంది అని మాట్లాడుకుని, ఇప్పుడు రివర్స్ అయ్యి ఆడవాళ్ళు ఎక్కువగా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. బయటపడాలంటే ఏం చేయాలి? అరటికాయ అమ్మా, అరటికాయ. అరటికాయ అంటే మీరు ఎక్కువసేపు నిలబడి ఉంటారు. గుండెకి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఎక్కువగా నిలబడి ఉండి పనులు చేసే వాళ్ళకి సమస్య వస్తుంది. ఓకే. మన శరీరంలో అంటే గుండెలో ఏదైతే దమనులు సిరలు ఉన్నాయో అలాగే మనకి కాళ్ళలో కూడా సేమ్ అవే ఉంటాయి. మీకు రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పిక్క దగ్గర అయితే ఇస్తారు, ఆ సిరల నుంచి ఇక్కడ వేస్తారు. ఎక్కువగా నిలబడి ఉన్న వాళ్ళకి మీకు వెరికోస్ వెయిన్స్ అని వస్తాయి. ఇది ఇండికేషన్ మీ గుండె బలహీన పడుతుంది, సర్క్యులేటరీ డిజార్డర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆడమగ కాదు, ఎక్కువగా ఆడవాళ్ళు నిలబడి ఉంటారు, వంటగదిలో అట్లా కష్టపడుతుంటారు. అందుకని నిలబడి ఎక్కువ పనిచేసే వాళ్ళకి మీకు వెరికోస్ వెయిన్స్ వస్తాయి. అందుకని విరివిగా మనం పచ్చి అరటికాయను వాడుకోవాలి. సమస్యతోటే ఉన్నాం, జ్యూస్గా తీసేసుకోవాలి, వండొద్దు. ఓకే. మిక్సీలో గ్రైండ్ చేసి ఫ్రంట్ ముచ్చుకొని చివరి ముచ్చుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కోసి చిన్న అల్లం ముక్క వేసుకుని ఒక 3 తమలపాకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి మిరియాల పొడి సైంధవ లవణం, మీరు ఎంత వాటర్ వేస్తారో అంతే జ్యూస్ వస్తుంది. దీంట్లో వాటర్ ఉండదు, కంపల్సరీ నీళ్ళు వేయాలి. వాటర్ని బట్టే క్వాంటిటీ అనేది తయారవుతుంది. ఎన్నిసార్లు తాగాలంటారు అలాగా? ఒక రోజుకు ఒక అరటికాయ తీసుకోమనండి. సమస్య ఏదైనా ఉంటే, సమస్యలో ఉన్నాం అనుకుంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకోవచ్చు. ఓకే. ఇది సర్క్యులేటరీ డిజార్డర్ అంటే గుండె వాల్స్ బ్లాక్ అయినాయి, వీటికి కూడా సమాధానం చెప్తుంది. ఈ ఎందుకు నాకు అంటే ఒక కార్డియాక్ డాక్టరే స్పెషలిస్ట్, ఓకే, వాళ్ళ మిస్సెస్ రెగ్యులర్గా వాడి ఈ టెస్ట్లు అవి చేసి ఆయన నాకు రిపోర్ట్ పెట్టాడు, అద్భుతం సార్ అరటికాయ అని. ఓకే. మరి బ్రెస్ట్ క్యాన్సర్కి చెప్పారు మీరు, అంటే బీరకాయ,
తమలపాకులు కలిపి తీసుకోవాలని చెప్పి. నిజంగా మీకు అంటే వేరే వాళ్ళు యూజ్ చేసి బయటపడిన సందర్భాలు ఉన్నాయా, మీతో షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? నోట్స్ అమ్మా, లింఫ్ నోట్స్, గడ్డలు, కొవ్వు గడ్డలు అవి. అంటే శరీరంలో ఆ వ్యవస్థ సరిగా పనిచేయక వాటిని మనకి ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయి. మన ఆహారపు అలవాట్లే దానికి ప్రధానంగా. ఇది ఇంతకు ముందు లేదు, మధ్యలో వచ్చింది ఏది పూర్తిగా చివరిదాకా ఉండదు. అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకన్నా యూజ్ అవుతుందంటారా మీరు చెప్పిన ఈ రెమెడీ? యూజ్ అవుతుంది. సో క్యాన్సర్ నుంచి బయటపడతారా 100%? రీసెంట్గానే థ్రోట్ క్యాన్సర్ క్లోజ్ అయిపోయింది, పైప్ వేసారు. మరి ఇంటేక్ వెళ్తుందంటే జీరో. మీరు నోట్లో చేసి మింగాలనుకుంటే దగ్గొచ్చేస్తుంది, బయటకు గంటేస్తుంది, చుక్క కూడా దిగదు. ఓకే, మన వెజిటేబుల్స్తో ట్రీట్మెంట్ చెప్పాను. ఆయన ఇప్పుడు హ్యాపీగా. ఫస్ట్ నేను బెండకాయలు తినిపించాను. విక్రమాదిత్య గారు, మీరు చెప్పారు క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ అంటే వెజిటబుల్ థెరపీ ఇచ్చానని చెప్పి. ఏ విధమైన థెరపీ చేశారండి? ఇదండి, మనకి బీరకాయ, వంకాయ, తమలపాకులు ఒక కాంబినేషన్. అంటే ఆయనకు ఉన్నటువంటి సందర్భాన్ని ప్రకారం అది చేస్తూ రోజుకొక చుక్క నిమ్మకాయ నాలుక మీద వేయమన్నాను. ఇది క్లోజ్ అయిపోయింది ఆయనకి. ఎసిడిక్ నేచర్ హై ఓకే, క్యాన్సర్కి ప్రధానమైనటువంటి కారణం, అదో కారణం అవుతుంది. చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన హ్యాపీగా బెండకాయలు నమిలి మింగే స్థితి నుంచి రోజుకొక ఎగ్ తింటున్నారు. అంటే నేను ఎగ్ తినొద్దని కూడా చెప్పాను చెప్పడానికి. ఏం తింటుందంటే బాగా దిగుతుంది కాబట్టి ఆయన నమిలి స్మూత్గా ఉంటుంది కాబట్టి దిగడానికి. బెండకాయ ఎందుకు తినమన్నానంటే అది జిగురు ఉంటుంది మనకు అక్కడ, స్మూత్ అంటే ముందు ఫస్ట్ ఓపెన్ అయిందో లేదో కిందకి జారడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఒక చుక్క 2 చుక్కలు అలా పెంచుతూ నిమ్మకాయని పెంచాం పరగడుపున. ఓకే, పైపులో జ్యూసెస్ వేస్తూ పైపు ద్వారా లోపలికి వెళ్ళి పొట్టలో చేస్తూ నోటిని ఓపెన్ చేయగలిగాం. పెద్ద పడలే. 15 రోజుల్లో మార్పు వచ్చింది ఆయన జీవితం. ఓకే, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది అయితే ఉంటుంది. అమ్మ, ఆహారమే ఔషధం, బయట ఎక్కడ దేనికి మందులు లేవు. ఇప్పుడు చాలా మంది కీమోలు, రేడియేషన్లు, రకరకాల టెక్నాలజీ అంతా వచ్చేస్తుంది. ఓకే, ఇది విశ్వం, నేను విశ్వంలో ఉన్నాను. విశ్వం సహజంగా తయారు చేసిన పదార్థమే దీన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప కెమికల్స్తో తయారు చేసినవి ఇవి బాడీ యాక్సెప్ట్ చేయదు. ఓకే, సరే. విక్రమాదిత్య గారు, చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ముఖ్యంగా గర్భం రాకుండా గర్భనిరోధక మాత్రలు వాడటం ఎక్కువ అయిపోయిన సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు తర్వాత ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, పిల్లలు పుట్టకుండా ఇలాంటివి. సో వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఆల్రెడీ వాడేశారు, సరే ఏం చేయాలి? డిటాక్స్ చేయాలి, క్లెన్స్ చేసుకోవాలి అని. అంటే మీరు అడిగారు కాబట్టి దీనికి కూడా ఇంకోటి చెప్తున్నాను. రేపు ఏదో శివరాత్రి, రేపు డేట్ వస్తుంది అని ప్రపంచ దేశాలన్నీ కూడా బ్యాన్ చేసిన ఒక ట్యాబ్లెట్ని వాడేస్తున్నారు పోస్ట్పోన్ చేసుకోవడానికి. సహజంగా డేట్ అది ఋతుక్రియ. పూజ కూడా ఋతువుకు సంబంధించి ఆ ఋతువులో వినాయక చవితి, భాద్రపద మాసంలో చవితి తిథిని వినాయక చవితిగా చేసుకుంటున్నాం. దాన్ని మనం ట్యాబ్లెట్ వేసి పోస్ట్పోన్ చేయట్లేదు. ఇది మన శరీరంలో జరిగే ఋతుక్రియ. మీకు ఆ డేటు మీ యూనివర్స్ నిర్ణయించింది, మీరు పోస్ట్పోన్ చేసాము అనుకుంటున్నారు. ఆ ట్యాబ్లెట్ ప్రిమోలెట్ 10 అనే ట్యాబ్లెట్ వేసి దాన్ని ఆపుతున్నారు. అంటే మీరు వినాయక చవితిని పీరియడ్లో ఉండి బ్లీడ్ అవ్వకుండా ఉన్న స్థితిలో చేస్తున్నారు. అంటే మీరు డేట్లోనే ఉన్నారు. డేట్లో అలా చేయడం తప్పు అంటే అది కాదు, పద్ధతి కాదు. అంటే ప్రకృతికి విరుద్ధంగా ఉంది ప్రకృతి, కాబట్టి అది చేయడం తప్పు. మీరు పీరియడ్లో ఉండి చేస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే అది ఎలిమినేట్ అయ్యే టైంలో ఆ ట్యాబ్లెట్ ఆపేస్తే ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒగ్గబట్టి ఉంచారు దాన్ని, ఫోర్స్గా వస్తున్నటువంటి క్రియని ఏదో అడ్డుపెట్టి ఆపినప్పుడు అది పెరుగుద్దిగా, ఆ ఫ్లో పెరగడం వల్ల దాని సహజ స్థితిని కోల్పోయింది. దానివల్ల పెయిన్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్. అంటే పూజల కోసం మీకు భగవంతుడు ఈ వినాయక చవితికి పూజ చేసుకునే పరిస్థితిని, యోగాని ఇవ్వలేదు అనుకోండి. ఈ వినాయక చవితి మళ్ళీ ఇంకోసారి వస్తుంది, కానీ పాడైపోతే మీ జీవితాన్ని మళ్ళీ మనం తిరిగి బాగు చేసుకోలేం. వేయొద్దు. అలాగే మందులు వాడి పిల్లలు లేక బాధపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడానికో లేకపోతే వచ్చిన దాన్ని తీయించేసుకోవడానికో దయచేసి ప్రయత్నం చేయకండి. చాలా నరకం అనిపించేస్తాం. ఫస్ట్ ముందు ఇది చేసి ఒకవేళ తప్పు చేశారు, పొరపాటు చేశారు, ఎలా క్లెన్స్ చేసుకుందాం. ఆవు నెయ్యి ప్రతిదాన్ని శుభ్రం చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పీరియడ్స్ వస్తున్నాయి కదా, ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు అంటే దీని ప్రభావం గర్భసంచి మీదే ఉంటుంది కాబట్టి గర్భసంచి శుద్ధికి, ఆ వాత నివారణకి స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నేతిని వాడుతూ
మీ దైనందిన జీవితంలో సాయంత్రం మాటలు నైట్ భోజనం విసర్జించి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడున్నటువంటి యూత్కి చెప్పాలంటే మధ్యాహ్నం భోజనం తర్వాత 16 గంటల గ్యాప్. ఆ గ్యాప్లో నైట్ ఒక గ్లాసు ఆవు పాలు, మిరియాల పొడి, పసుపు వేసుకొని తాగండి. అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక 6 నెలల పాటు పూర్తిగా సాత్విక ఆహారాన్ని తీసుకోండి. నెయ్యిని ఎక్కువ వాడండి. పెసరపప్పు, బియ్యంతో వండినటువంటి పులగాన్నాన్ని, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మధ్యాహ్నం తీసుకుంటూ ఉదయం పూర్తిగా రా ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ మీ ఇష్టం, మీకు ఏది ఇష్టమైతే అది రెగ్యులర్గా ఒక 6 నెలల పాటు ఒక దీక్షగా చేస్తే అది క్షేత్రం అమ్మ, దైవక్షేత్రం. భగవంతుడు అక్కడ తయారవుతున్నాడు. భక్తితో చేయండి. చాలామంది ఇప్పుడు చాలామంది సంతానం లేక ఇబ్బంది పడుతూ గోల పెడుతున్నారు. అంత ఈజీ కాదు. చెడగొట్టుకోవడం చాలా ఈజీ, బాగు చేసుకోవడం అంత ఈజీ కాదు. ఒక్క 6 నెలలు తపస్సు చేయండి. మీ ఆహారపు అలవాట్లు మార్చుకోండి, జీవన సరళి మార్చుకోండి. అందరూ సంతానవతులు. మనం చెప్పిన మన వెజిటేబుల్స్ వాడి ఈ 2 ఏళ్లలో చాలామంది ఆ వరాన్ని పొందగలిగారు. చాలా సంతోషం అనిపించింది నాకు ఫోన్ చేసి చెప్పడం. చాలా ఆనందం అనిపించింది. వైజాగ్లో ఒక డాక్టర్ గారు, డాక్టర్ వరప్రసాద్, ఆయన రెగ్యులర్గా ఆక్యుపంచరిస్టు. ఆయన దాంతో మన దాన్ని ఇంక్లూడ్ చేయడంతో 101 కేసు చేశాడు. సక్సెస్, 101 కేసులు సక్సెస్. గ్రేట్. నిజంగా, ఎందుకంటే ఇది చాలా మందికి ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా అవసరమైంది కూడా. ఎందుకంటే వన్స్ ఆ ఏజ్ అనేది దాటిపోయినా కొంతమంది ఇప్పుడు చాలా అంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుని కూడా పిల్లలు అప్పుడే వద్దు అనుకుని 35 ఈ రేంజ్లో కూడా బాగా వెనక్కి వెళ్తున్నారు. సో వాళ్ళకి తర్వాత పిల్లలు కావాలంటే వచ్చే పరిస్థితి లేదు కదా. తర్వాత ఇంకోటి ఏదైనా తెచ్చుకోవచ్చు ఈజీ. ఇది అంగట్లో దొరికేది కాదు, ప్రకృతి ఇచ్చేది, భగవంతుడు ఇచ్చేది. అది ఇచ్చినప్పుడే స్వీకరించండి. నేను తర్వాత తీసుకుంటాను స్వామి అంటే ఈ ఆఫర్ ఇంకొకరికి వెళ్ళిపోద్ది, అంతే, మన కోసం ఉండదు. విక్రమాదిత్య గారు, అంటే ఆడవాళ్ళకి సంబంధించి అనారోగ్య సమస్యలు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఎక్కువ మంది ఆడవాళ్ళు అనగానే అందాన్ని బేస్ చేసుకుని ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు జనరల్గా ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళు అందంగా యవ్వనంగా ఉండాలంటే ఎటువంటి జ్యూసెస్ తాగాలి వెజిటేబుల్స్లో? మనకి ఇక్కడ 2 అంటే యవ్వనం అనేది బాహ్యం, అంతరం. మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? ఓకే, అంతరం అని అంటేనేమో ఆరోగ్యపరంగా, యవ్వనం అంటే బాహ్యపరంగా అంటే చర్మ సౌందర్యం, రెండింటికి చెప్పేసేయండి రెమెడీస్. యవ్వనంగా కనిపించడం అంటే ఫస్ట్ చూసేవాళ్ళ దృష్టి, చూపించేవాళ్ళ దృష్టి, వీళ్ళిద్దరే ప్రధానంగా చూసేది. నా కంటికి నా భార్య నాకు యవ్వనంగానే కనిపిస్తుంది, చూసేవాళ్ళ దృష్టి. మీరు ఎవరి కోసం అంటే మీకోసమే. ఇది చాలా అవసరం. ఇది ఒక స్త్రీ యొక్క ఏమంటారంటే అహంకారం అనుకుందాం, ఆరోగ్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుద్ది ప్రతి మనిషిలో కూడా. ఇప్పుడు నాకు జుట్టు అమ్మా, నాలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, నాకు జుట్టు బాగుంది కాబట్టి. మనకు తెలియకుండా ఒక శక్తిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ శక్తి లోపల ఉంది, దాన్ని బయటకి తీస్తే అంటే ఆనందంగా ఉంటే యవ్వనం స్థిరంగా ఉండిపోతుంది. అక్కర్లేని చెత్త అంతా లోపలేస్తే, దాని మీద మూసేస్తే యవ్వనం ఎందుకు పైకి వస్తుంది? యవ్వనం ఎప్పుడు యవ్వనంలోనే ఉంటుంది. మనం లోపలికేసే మెటీరియల్ ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. ముందు ఫస్ట్ ఏమి తినకూడదో అవి తింటాం మానేయండి యవ్వనంగా ఉండాలి అనుకున్నప్పుడు. లేడీస్ ఫింగర్ అది ఎప్పుడు చాలా బాగుంటుంది, ముదిరితే బాగోదు అంటాం. అంటే ఎక్కువ మీరు యవ్వనం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని బెండకాయలు తినమని చెప్తున్నాను, అది మీకోసం కేటాయించి. లేడీస్ ఫింగర్ అది తింటే చర్మ సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పిగ్మెంటేషన్తో ఎక్కువ బాధపడుతూ ఉంటాం. వాళ్ళ వయసులో ఉన్న అవి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దొండకాయలు తింటే చాలా బాగుంటుంది, దొండకాయలు కూడా బాగుంటాయి, ఆ చర్మం బాగుంటుంది, చర్మ వ్యవస్థ. అవి పండిన దొండకాయల్ని ఆడవాళ్ళ పెదాలతోటి, అలాగే బెండకాయ, లేడీస్ ఫింగర్ని, ఇవి 2 స్త్రీలకు బాగా పెట్టింది పేరుగా చెప్తూ ఉంటుంది శాస్త్రం. పెట్టుండొచ్చు. అందుకని దొండకాయలు బాగా తీసుకోండి, చర్మం నిగారింపుగా ఉంటుంది. ఆ చర్మంలో తేమను తీసుకోమంటారా లేకపోతే జ్యూస్ రూపంలో తీసుకోమంటారా? జ్యూసే బెస్ట్. ఎలా? ఒక 6 దొండకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, 3 తమలపాకులు మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసి వాటర్ వేసుకుని జ్యూస్ చేసి వడకట్టేసుకుని తాగండి. నైట్ పడుకునేటప్పుడు ఒక 6 బెండకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక 1/2 లీటర్ వాటర్ వేసి మూత పెట్టండి. పొద్దుటే ఆ వాటర్ని ఆ బెండకాయ ముక్కల్ని తినేయండి.
మొదట నీళ్లు తాగండి మంచిదని చెప్తున్నాం కదా మేము. వేరే నీళ్లు తాగే బదులు ఈ నీళ్లు తాగితే బెండి వాటర్ అద్భుతమైనటువంటి మాయిశ్చర్ని ఇస్తుంది, తేమనిస్తుంది, సుకుమారత్వాన్ని చూపిస్తుంది చర్మం మీద. ఓకే, బెండి వాటర్ కొత్తగా కనిపెట్టారా? బాగుంది. ఓకే, చాలా యూజ్ఫుల్. అంటే చాలా మంది చెప్పాను మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి తీసుకోండి అన్నాను. అప్పుడు అనిపించలేదు, బెండకాయ నీళ్ళు వేసి ఆ నీళ్లు తాగడం, కానీ ఇది బెండి వాటర్ అయింది, అద్భుతంగా పనిచేస్తుంది. అందరూ తీసుకోవచ్చు. ఓకే, అంటే యవ్వనంగా కనపడాలని ఎవరు అనుకోరు. చర్మం అనేది అవును నిగారింపుగా ఉంటుంది. అయితే ఇంకొక విషయం, గ్యాస్ట్రిక్ కి సంబంధించి కూడా ఒక మంచి రెమెడీ చెప్పేసేయండి. ఎప్పుడైతే తినకూడని సమయంలో తినటం మానేస్తామో సగం గ్యాస్ట్రిక్ తగ్గిపోతుంది. సూర్యాస్తమయం తర్వాత తినకూడదు అంటే ఇడ్లీ తినొచ్చండి అంటారు, నేను తినకూడదు అంటాను. జీర్ణమవుతుందా లేకపోతే హార్డ్ గా జీర్ణమవుతుందా అనేది కాదు, తినకూడదు. తినే పదార్థం ఏది తీసుకోకూడదు. తినకూడదు అంటే తినే పదార్థం తీసుకోకూడదు. తాగే వాటిలో వేడిగా ఉండేవి తీసుకోవాలి. ఓకే, పాలు, బెల్లం వేసిన పాలు ఇలా, లేదా గ్రీన్ టీ ఇలా తీసుకోండి. అలాగే భోజన సమయంలో సింపుల్గా భోజనానికి ముందు కొంచెం వాము, సైంధవ లవణం కలిపి బాగా నమిలి నీళ్లు తాగి ఒక 10 నిమిషాల తర్వాత భోజనం చేయండి. ఓకే, అరుగుదల వ్యవస్థను మెరుగుపరచుకోవాలి. స్త్రీలకి ఈ సమస్య అనుకోండి, ప్రొద్దుట ఉండే టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం ఉండే భోజనం కావచ్చు, అందులో ఆ కూరలో కరివేపాకుతో కంపల్సరీ వాము ఉండాలి. ఉదయం మధ్యాహ్నం మాత్రమే, మళ్ళీ సాయంత్రం వాము వాడకూడదు. ఓకే, ఉదయం తాలింపు మీరు కంపల్సరీ తాలింపు వేస్తాం, తాలింపు ఆవాలేస్తారు, జీలకర్ర వేస్తారు, దాంతోపాటు కంపల్సరీ వాము ఉండాలి. అలంకారప్రాయం కాదు, కడుపు నొప్పి వస్తేనే వాడేది కాదు. అందుకనే నేను అజ్విన్ వాటర్ అని ఒక వాము వరకు, కానీ అది అగస్త్య అజ్విన్ వాటర్ అని మార్కెట్లో తీసుకొచ్చాను. సన్ స్పిరిచువల్ సొసైటీ ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకి పరిష్కారం చెప్పడం కోసం. భోజనం చేసిన తర్వాత ఆ సీస మీద ఉంటుంది, నేను రాశాను అది. కుడి చేయిని ఇలా పెట్టుకుని రుద్దుకుంటూ జీర్ణం వాతాపి జీర్ణం అనుకోండి. చిన్నపిల్లలకి ఎక్కువగా చెప్తారు పెద్దవాళ్ళు. అంటే చిన్నపిల్లలకే అరగాల, పెద్దవాళ్ళకి అరగద్దా? జనరల్ గా చిన్నపిల్లలకి ఎక్కువగా. ఈ పదం అగస్త్యుల వారి నోటి అంటే వచ్చింది. ఎల్వలుడు వాతాపి అని రాక్షసులు ఇద్దరు. ఎల్వలుడు పితృదేవతల పేరు చెప్పి భోజనం పెట్టి వచ్చిన వాళ్ళు తిన్న వాళ్ళని తినేసేవాడు. వాతాపిని వండి పెట్టి. అగస్త్యుల వారు కూడా అలా వస్తే ఆయన తినేద్దామని చెప్పేసి పెడితే ఆయన తినేసాడు వాతాపిని. అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంటే ఎల్వలుడు పిలుస్తాడు, వాతాపిరా. ఆయన చేసుకుని జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. వెనకాలన్న స్టోరీ ఇదనమాట. రైట్ అండి విక్రమాదిత్య గారు. నిజంగా అంటే స్త్రీల్లో వచ్చే అనారోగ్య సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి, దానికి వెజిటేబుల్స్ థెరపీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, అసలు ఏ ప్రాబ్లంకి ఏ వెజిటేబుల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా జ్యూస్ చేయాలి, ఎలా ఉపయోగపడుతుంది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సూర్యోస్మితలి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.